రైట్, వెల్కమ్ బ్యాక్. మెట్రో ఫేజ్ 2కి సంబంధించి మళ్ళీ ఎస్బీఐ కన్సల్టెన్సీ తోటి మళ్ళీ అధ్యయనం చేయించడం దేనికోసం, అసలు అందులో కథాకమం ఏంటి, ప్రధానంగా ఇప్పటివరకు నిధులు వస్తున్నాయి, రుణాలు వస్తున్నాయి, ఖచ్చితంగా మేమే స్వాధీనం చేసుకుంటామని చెప్పినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి రుణం రాకపోగా అబద్ధాలు మాట్లాడి ఇష్టానుసారంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, ప్రధానంగా తెలంగాణ సమాజాన్ని ద్రోహం చేయడం, అలాగే ఇందులో ప్రధాన పాత్ర అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు కూడా ఎట్లాంటి ద్రోహాలకు పాల్పడుతుందనే అంశం సంబంధించి మనతో పాటు విచరించడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దినేష్ చౌదరి గారు ఉన్నారు. ఆయన అడిగి మరి దీని విషయాలు తెలుసుకుందాం. దినేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. ప్రధానంగా మెట్రో ఫేజ్ 2 సంబంధించి సార్, ప్రధానంగా ఫేజ్ 1 బీఆర్ఎస్ సర్కార్ టైంలో 71% కంప్లీట్ అయింది, చకచకా వెళ్ళిపోయింది. ఫేజ్ 2 ప్రణాళిక కూడా 2023లోనే కేసీఆర్ సార్ దూరదృష్టితోటి ఇంకా విశాల పరచాలని చెప్పేసి దూరదృష్టితోటి ప్లాన్ చేశారు. పక్కగా అమలుకు అయిపోతుంది. ఒకవేళ సర్కార్ వచ్చి ఉంటే ఇప్పటికి ఎప్పుడు అయిపోతుండే, బీఆర్ఎస్ సర్కార్ వచ్చి ఉంటే. పొరపాటున కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఇప్పుడు ప్రజలకి ఇబ్బందులు పాలవుతున్నటువంటి సిచ్యువేషన్, ప్రధానంగా అనుమతులు తీసుకొచ్చుకోకపోగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి అబద్ధాలు పలుకుతూ నమ్మబలుకుతూ కాలయాప్తన కలుపుతున్నటువంటి విషయం, అటు కేంద్రం రాష్ట్ర సర్కార్ ఆడుతున్నటువంటి ఆట ఎందుకోసం ఇట్లా? ముందుగా మనం చూసుకుంటే అసలు పరిపాలన ఏ విధంగా చేయాలి, లేకపోతే ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా పరిపాలించాలి అనేది ఒక అవగాహన రాహిత్యంతో పరిపాలించడం వల్ల ఈ తలనొప్పులన్నీ తలెత్తినాయండి. మీరు చూసుకుంటే గతంలో కాంగ్రెస్ హయాంలో మెట్రో అనేది ప్రారంభించడానికి వాళ్ళు శంకుస్థాపన చేసినప్పటికీ అనేక సంవత్సరాలు నత్తనడక నడిచినాయి ఈ పనులు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండగా అద్భుతంగా దాన్ని పరిగెత్తించి త్వరగతిన పూర్తి చేశారు. దానివల్లనే ఈరోజు మనం ఈ నగరం అత్యధికంగా ట్రాఫిక్ లోడ్ని భరించేందుకు మెట్రో అందుబాటులోకి వచ్చిన వైనం. అట్ ద సేమ్ టైం నగరం పెరుగుతూ వస్తోంది, జనాభా పెరుగుతూ వస్తుంది. దాన్ని మరింతగా విస్తరించాలి అనే ఆలోచన కూడా దూరదృష్టి ఆ రోజే కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేశారు. మీకు గుర్తుండుంటే మనం ప్రణాళిక అనేక సార్లు రూపొందించి కేటీఆర్ గారు ప్రజల ముందు ఉంచారు కూడా. ఏమని? కారిడార్స్ పెంచాలి. ఇప్పుడు పటాన్చెరు వరకే కాదు, ఇస్నాపూర్ వరకు కూడా మెట్రోని తీసుకుపోవాలి. ఎందుకంటే జనాభా రోజు రోజుకి పెరుగుతూ నగరం అట్లా విస్తరిస్తుంది. కాబట్టి ఈ రోజు గురించి కాదు, రాబోయే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలకి సరిపడా ఏ విధంగా అయితే ప్రణాళికలు రూపొందించాలో ఆ విధంగా పోవాలనేసి అటు ఇస్నాపూర్ వరకు తీసుకుపోదాం అనుకున్నారు. ఈసీఐలకి ఒక కారిడార్ వేద్దాం అనుకున్నారు. పెద్దాంబర్పేట వరకు కూడా ఒక రూట్ తీసుకుపోదాం అనుకున్నారు. ఈ విధంగా ఎక్స్పాండ్ చేద్దామని ప్లాన్ చేశారు. అట్ ద సేమ్ టైం ఎయిర్పోర్ట్కి ప్రధానంగా ఎవరైనా మూవ్ అయ్యేది ట్రాఫిక్, ఎక్కువ శాతం ఎయిర్పోర్ట్కి వెళ్ళే ట్రాఫిక్ ఉంటుంది. దాన్ని కూడా అత్యంత తక్కువ సంక్లిష్టంగా ఉండే విధమైన రూట్ మ్యాప్ రూపొందించి దాన్ని ప్రారంభించడానికి అన్నీ మొత్తం కావాల్సిన కార్యాచరణ అంతా రూపొందించి టెండర్లు కూడా పూర్తి చేశారు. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దాన్ని కనీసం కొనసాగించుంటే ఈరోజు సరే వీళ్ళు చేసే నత్తనడకని పనుల వల్ల సగమన్నా అవుతుండే. ఎందుకంటే మనం చూసినాం కదా, గతంలో 70-80% పనులు పూర్తయిన ఫ్లైఓవర్లు మొన్నటికి పూర్తయినాయి 2.5 సంవత్సరాలకి. వీళ్ళు రిబ్బన్లు కట్ చేసారు, వీళ్ళు పోయి రిబ్బన్లు కట్ చేసారు. 20% పనులు చేసి అతి తక్కువ పనులు వీళ్ళు చేయాల్సిందల్లా 20% పనులు పూర్తి అయిన 2.5 సంవత్సరాలు పట్టింది. వీళ్ళకి 60% పనులు పూర్తయిన టీమ్స్ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజుకి ప్రారంభించలేకపోయారు. అటువంటి వీళ్ళకి లేనిది ఏమైనా ఉన్నదంటే ప్రణాళికాబద్ధంగా పనిచేయడం అనేది వీళ్ళ దగ్గర లేదు. రెండవది ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ రోజు గతంలో తమ స్వలాభం కోసం మెట్రోని వాడుకోవాలనే ప్రయత్నం చేయలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్న పనుల వల్ల అది మొత్తం కూడా ఒక చిక్కుల ముడి పడి ఎవరు ఏ రకంగా పోవాలి ముందుకనే తెలియకుండా మనం చూసినాం. ఏం చేసిర్రు? మెట్రో సెకండ్ ఫేజ్ అనుమతుల కోసం అనేక సార్లు వీళ్ళు వాళ్ళకి ఏమైతే మ్యాప్లు ఇచ్చిర్రో దాన్ని మార్చిర్రు, డిపిఆర్లు మార్చిర్రు. ఒక్కోసారి ఏమంటారు, ఒక్కోసారి మాకు జపాన్ బ్యాంక్ డైరెక్ట్గా నిధులు ఇచ్చేస్తుంది, మేము పనులు మొదలు పెట్టేస్తున్నామంటారు. మళ్ళీ ఏమో లేదు, కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఐఆర్ఎఫ్సి ద్వారా రావాల్సిన వాటిని ఆపిర్రు అంటారు. ఇందులో మీరు ఇంకొకటి గమనించండి, వీళ్ళు ఏం చేసిర్రు, ఐఆర్ఎఫ్సితో అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ చేసుకుని ముఖ్యమంత్రి ఏమంటాడు, మేము 84 crores ప్రాసెసింగ్ ఫీజు కూడా వాళ్ళకి చెల్లించేసినాము, అయినా సరే నిధులు ఇవ్వలేదు. కాదు, నాకు ఒక డౌట్, రుణం రాకుండా ప్రాసెసింగ్ ఫీజు ఎవరు తీసుకుంటారు? ఎక్కడైనా తీసుకున్న సందర్భం చూసాను. దీనిలోనే ఇక్కడ ఒక విచిత్రం ఉన్నది.
వాళ్ళు ఐఆర్ఎఫ్సి ఏదైతే ఉన్నదో వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి లెటర్స్ రాసిర్రు ఈ అగ్రిమెంట్కి సంబంధించిన వాటిపైన. ఎక్కడ కూడా దానిలో ప్రాసెసింగ్ ఫీజు కానీ ఇంకోటి కానీ లేదు అనేది వాళ్ళు మెన్షన్ చేసిర్రు. ఓకే, మరి 84 కోట్లు ఎవరికి ఇచ్చిండు ముఖ్యమంత్రి, ఎవరికి ప్రాసెసింగ్ ఫీజు కట్టిండు, ఎందుకోసం కట్టినట్టు మరి? ఏది మరి దాని విషయంలో లేదు క్లారిటీ. రెండవది ఈ రోజుకి కూడా ఏమనంటే నేను బడే బాయ్ చోటే బాయ్, నేను చాలా రాజనీతిజ్ఞతతో వ్యవహరిస్తున్నా కాబట్టే నాకు అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తున్నారని నువ్వే అంటావు. మళ్ళీ నువ్వేనేమో ఇక్కడ మాకు లోన్ రాకుండా అడ్డుకుంటున్నారు, మాకు అనుమతులు ఇస్తలేరు అంటావు. అంటే నువ్వు ఇంతకాలం చెప్పిన మాటలలో ఏది నిజం? నువ్వు నేను వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నావు కాబట్టి నాకు పనులు అవుతున్నాయి అంటావు ఒక దిక్కు, ఇంకో దిక్కేమో వీటికి అడ్డంకులు పెడుతున్నారు అంటావు. ఏదో ఒక దానికి క్లారిటీ ఉండాలి కదా. ఎస్, రెండింటికి క్లారిటీ లేకుండా మాట్లాడే మాటలను చూస్తున్న బట్టికే ఈరోజు ప్రజలు ఎవరు కూడా విశ్వసిస్తలేరు ఇతను మాట్లాడే మాట. ఎంతసేపటికి డైవర్షన్ టాక్టిక్స్. ఎక్కడ ప్రభుత్వం మీద కొత్త కుంభకోణం లాంటిది బయటకు రాగానే అదిగో నేను బీజేపీని తిట్టినట్టు చేస్తా, బీజేపీ వాళ్ళు నన్ను తిట్టినట్టు చేయాలి, మొత్తం అటెన్షన్ డైవర్ట్ అవ్వాలి అనే రీతిలో కిషన్ రెడ్డి నేనే తిట్టినట్టు చేయడం, కిషన్ రెడ్డి ఈయన తిట్టినట్టు చేయడం, మళ్ళీ ఇద్దరిలో కలిసి ఢిల్లీలో కౌగిలించుకుని తిరగడం, ఇవన్నీ అవుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఐఆర్ఎఫ్సి రుణంకి సంబంధించి ఆ కథాకామం విషయం ఏంటి, అసలు ఆడుతున్న డ్రామా ఏంటి, ప్రధానంగా ఎందుకోసం ఇప్పటివరకు వస్తుంది రుణం అని చెప్పేసి రుణానికి సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడం ఎందుకోసం, ఎందుకు ఈ మేకపోతు గాంభీర్యం? ఇప్పుడు వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు ఐఆర్ఎఫ్సితో, ఏ పద్ధతిన చేసుకున్నారు, దానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు ఎందుకు బయట పెట్టలేదండి? ఈరోజు కూడా ఆ రోజు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు అగ్రిమెంట్ అయ్యింది అనేసి ఊదరగొట్టిరు తప్పితే అగ్రిమెంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అయ్యింది అనేది ఎక్కడైనా ఉన్నదా? ముఖ్యమంత్రి 4% ఇంట్రెస్ట్కి ఇస్తున్నారు నాకు అన్నాడు. ఐఆర్ఎఫ్సి మనం చూసుకుంటే వాళ్ళ గతంలో ఇచ్చిన ఏదైతే లోన్స్ ఉన్నాయో వాటిలో ఎక్కడ కూడా 8 నుంచి 8.5% లోన్లకు వరకే ఇచ్చింది వాళ్ళు. ఇతనికి మాత్రం ఎట్లా 4% అన్నట్టు ఇస్తారు? పోనీ వాళ్ళు ఇస్తే అది ఎందుకు మెన్షన్ చేయలే? అగ్రిమెంట్లో మెన్షన్ అయ్యి ఉండాలి కదా, ఎందుకు లేదు? అదొక కథాకామం విషయం. రెండవది వాళ్ళు అడిగిన దానిలో ఏమని అన్నారంటే ఒక ఎస్క్రూ అకౌంట్ క్రియేట్ చేసి ఓకే దానిలో మెట్రో ద్వారా వచ్చే ఆదాయం మొత్తం కూడా దానిలోకి మళ్ళించి అక్కడ నుండి ఫస్ట్ ఎవరైతే తీసుకునే హక్కు ఉన్నదో ఐఆర్ఎఫ్సికి ఉంటుంది, ఎందుకంటే చెల్లింపు కావాలి కదా, కేవలం లోన్ ఇచ్చినంత మాత్రం అవ్వదు అనే రీతిలో వాళ్ళు అగ్రిమెంట్లో పొందుపరిచారు. మరి ఈయన ఒప్పుకున్నాడా లేదా, దానివల్ల ఆగిందా, అట్లాంటివి కూడా రావాలి కదా. అసలు దీనిపైన మొట్టమొదటిగా ఇంత చేసే బదులు ఈయన కేంద్రం మీద ఆరోపణ చేసిండు, కేంద్రం దానికి ఒక శ్వేతపత్రంలాగా విడుదల చేస్తే అయిపోయేది కదా, దీనిలో మొత్తం నిజాలు ఇవి అనేది ఇప్పుడు దాకా ఎందుకు అబద్ధం ఆడుతున్న తేటతలం అయిపోయేది అవ్వదు కదా. కానీ అట్లా ఉండదు కదా వీళ్ళిద్దరిది, నువ్వు నన్ను కొట్టినట్టు చేయి నేను తిట్టినట్టు చేస్తా అన్నట్టు అట్లా చేసుకోవాలి. మేమిద్దరమే కొట్లాడుతున్నాం తెలంగాణ కోసం, నేను అడిగినట్టు చేస్తున్నా వాళ్ళు ఇచ్చినట్టు చేస్తున్నారు అనే రీతిలో చేయడం తప్పితే నిజంగా కూడా ఎక్కడైనా ఈ రోజుకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను అండి. దేశంలో అనేక నగరాలకి మొన్న మధ్యనే కేంద్రం మెట్రో శాంక్షన్ చేసింది, హైదరాబాద్కి మాత్రం చేయలే. ఎందుకు? మనకి ఆ అర్హత లేదా? తెలంగాణకు అర్హత లేదా? ఉత్తరప్రదేశ్లో 7 నగరాలకు ఇచ్చిందండి. ఆఖరికి మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి 2 నగరాలకు ఇచ్చింది. హైదరాబాద్కి మాత్రం కనీసం ఎక్స్పాన్షన్ చేసుకునేందుకు ఫేజ్ 2 కూడా వీళ్ళు ఇవ్వరా? ఏ రకమైన ఇది? మరి నువ్వు బడే బాయ్ అని కూడా తిరుగుతున్నావు కదా, ఈ కలిసినప్పుడు ఏం అడుగుతున్నావు? ఇది ఎందుకు రాలే అది చెప్పాలి కదా. హైదరాబాద్ నగరం దేశంలోనే టాప్ 5 నగరాలలో ఒకటి మెట్రోలలో. అంత పెద్ద నగరానికి నువ్వు సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్ ఇవ్వవా? దానిలో ఏం ఆంతర్యం ఉన్నదో అర్థమవుతలే. ఇప్పుడు నేను ఎవరినో చిన్నబుచ్చాలనో లేకపోతే కించపరచాలనో కాదు, కానీ హైదరాబాద్ జనాభాతో పోలిస్తే విజయవాడ వైజాగ్ 2 కలిపినా కూడా హైదరాబాద్ జనాభా సగం కావు. కానీ ఆ 2 నగరాలకు ఇచ్చి హైదరాబాద్కి ఎందుకు ఇయ్యాడు? రైట్. అంటే బీజేపీ తెలంగాణ పైన ఏం ప్రేమ ఉన్నట్టు? వీళ్ళకి 8 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళకి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఉత్సవ విగ్రహాల లాగా ఉండడం తప్పితే వీళ్ళ వల్ల ఎక్కడ ఏం మేలు చేకూరింది? కొత్త ప్రాజెక్టులు రాలే.
కనీసం మెట్రో కూడా తీసుకురాలేకపోయినప్పుడు వీళ్ళు ఎందుకున్నట్టు? మరి మెట్రో ఎక్స్పాన్షన్ చుట్టుపక్కల ఉన్న మొత్తం ఎంపీలందరూ దాదాపుగా బీజేపీ వాళ్ళే. మీరు చూసుకుంటే చేవెళ్ళ ఎంపీ బీజేపీ, మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ, సికింద్రాబాద్ ఎంపీ బీజేపీ. మల్కాజ్గిరి అంటే వాళ్ళు కలిసింది ఎందుకోసం, అక్కడ కలిసింది అందుకే కదా. అసలు ఏం జరిగిందనేది తేట తెల్లం కాకుండా ఎత్తున్నటువంటి అంశమే కదా. ప్రధానంగా వీళ్ళ గురువైనటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాళ్ళు కూడా రావాల్సినటువంటి ప్రాజెక్ట్ని లాక్కెళ్ళిపోతుర్రు, రావాల్సినటువంటి నీళ్ళని లాక్కెళ్ళిపోతుర్రు, అన్ని లాక్కెళ్ళిపోతున్నా కూడా ఇక్కడ మా ముఖ్యమంత్రి మాత్రం చోద్యం చూస్తున్నాడు. అందరికీ ముందు నుంచి బీజేపీ కన్సర్న్ తెలంగాణ పైన ఏముందనేది దీన్ని బట్టే క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవచ్చు. మెట్రో జరగద్దు, అభివృద్ధి చెందొద్దు, హైదరాబాద్ ఆల్రెడీ అభివృద్ధి చెందింది, బట్ ఇంకా అభివృద్ధి చెందొద్దు అనేది ప్రధానంగా. మెట్రో ఎక్స్పాండ్ అనేది చాలా అవసరం ఉంది. ఇక్కడ ప్రజలు సేవలు కూడా చాలా వినియోగించుకుంటున్నారనే అంశం కీలకంగా. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఎంపీలు, బీజేపీ ఎంపీలు ముఖ్యంగా వాళ్ళు కూడా ఆలోచించాలి, కాంగ్రెస్ ఎంపీలు కూడా ఆలోచించాలి. మెట్రోకి సంబంధించి అనుమతులు తీసుకొచ్చడం కావచ్చు, ఇప్పటికైనా సీరియస్గా పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నటువంటి అంశం. ముఖ్యంగా ఆల్రెడీ ఇప్పుడు ఎస్బీఐ కన్సల్టెన్సీ అంటే మళ్ళీ ఒక తెరపైకి తీసుకొచ్చారు. ఆల్రెడీ ఒక కన్సల్టెన్సీ అయిపోయింది, మళ్ళీ 6 months రెండో కన్సల్టెన్సీ తీసుకొస్తున్నటువంటి అంశం. ప్రధానంగా అప్పుడు వాళ్ళకి పేమెంట్ చేసేసారు, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కన్సల్టెన్సీ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు పేమెంట్ చేసి ఎందుకు ఇంత ప్రజాదరణ ఎందుకు ఇంత వృధా చేయడానికి కంకణం కట్టుకుంది అనుకోవాలి కాంగ్రెస్ సర్కారు? అదే ఇప్పుడు అర్థం కాని ప్రశ్న అందరికీ కూడా. ఇప్పుడు గతంలోనే దీనికి సంబంధించిన వాల్యుయేషన్ని ఐడిబిఐ అనే సంస్థ ద్వారా చేశారు. అది అయిపోయి మొత్తం అంతా కూడా ఒప్పందాలు అయిన తర్వాత మళ్ళీ ఎస్బీఐ వాల్యుయేషన్ అనేది ఎందుకు వచ్చింది? దీనిలో ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి, ఏం లోపం జరిగిందనేది. రెండోది ఐడిబిఐకి ఎంతనో 170 కోట్లు ఎంతో ఇచ్చారనేసి వార్తలు వచ్చినాయి. దానిలో ఎంత నిజం ఉందనేది కూడా చెప్పాలి కదా. ఒకవేళ అది నిజమే అయ్యుంటే ఆ ప్రజాధనం వృధా అయినట్టే కదా. ఇప్పటికే 84 కోట్ల ప్రాసెసింగ్ ఫీజు ఏమైందో ఎవరికి అర్థమయ్యేది, అంత చిక్కని ప్రశ్న. ఇప్పుడు ఇదొకటి ఎందుకు వచ్చింది అసలు ఇది తెరపైకి ఇప్పుడు మళ్ళీ? దానిలో మీరు ఆల్రెడీ ఒక సంస్థ ద్వారా జరిగిన దాన్ని కాదని ఇంకోటి ఆదేశించినారంటేనే ఎక్కడో లోటుపాటు జరిగింది, దానిలో సరైనది కాదు అనేది అన్నట్టుగా అర్థం. మరి దీనిపైన కూడా సమాధానం చెప్పాలి కదా. ఎవరు చెప్పాలి సమాధానం? రేవంత్ రెడ్డి చెప్తాడా, కిషన్ రెడ్డి చెప్తాడా, లేకపోతే మనోహర్ కట్టారి చెప్తాడా, లేకపోతే అశ్విని వైష్ణవ్ చెప్తాడా? ప్రజలకైతే తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకని పారదర్శకత లేని పనులన్నీ ఎట్లుంటాయంటే ఇట్లుంటాయి. ఇప్పుడు అదే బీఆర్ఎస్ హయాంలో జరిగినప్పుడేమో పనులన్నీ చకచకా జరిగిపోయినాయి, ఎక్కడ ఎవడు వేలెత్తే అవకాశం లేకుండా జరిగినాయి. ఇప్పుడు నువ్వు మొదలు ఎప్పుడవుతుంది అనేది కూడా తెలియదు ఈ సెకండ్ ఫేజ్. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ ఎక్విజిషనే కాలే కదా ఇంకా. మెట్రో అనేది ఎల్ఎన్టీ సంస్థ నడిపిస్తోంది. ఆ నడిపిస్తున్న సంస్థ నువ్వేంది చేసినావు? బెదిరించినావు. ఎవరైనా సరే పరిపాలిస్తున్న వాళ్ళు తన రాష్ట్రంలోకి పెట్టుబడులు రావాలి, లేకపోతే పారిశ్రామికవేత్తలు రావాలని కోరుకుంటారు. నువ్వు వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తే కొత్త పెట్టుబడులు ఎట్లా వస్తాయి? కనీసం ఇది కూడా లేకుండా వాళ్ళు చేసిన తప్పేంది? ఈ ఉచిత బస్సులు పెట్టడం వల్ల మాకు మరింత నష్టం వస్తుంది అని వాళ్ళ సీఎఫ్ అంటే వాడిని తీసుకుపోయి జైల్లో ఏమను అని కూడా బహిరంగ వేదికల మీద మాట్లాడతాడండి ముఖ్యమంత్రి. అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు పరిపాలిస్తుంటే రాష్ట్రంలోకి ఎవరైనా వస్తారా? ఎందుకు ఫ్రెష్ ఎగ్జాంపుల్ చెప్దాం. ఎస్బీఐ మా భూములను మీరు వేలం వేసేసిర్రు. రాయదుర్గ భూములు మేము 2010లో మేము కొన్నది ప్రభుత్వం దగ్గర, దాన్ని మీరు వేలం వేసేసిర్రు. ఎట్లా వేసిర్రు అనుకుంటా కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకురు, స్టే ఆర్డర్. దానికి ఎస్బీఐ నుంచి మొత్తం అన్ని ఖాతాలు తీసేద్దాం, అసలు ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎస్బీఐలో నుంచి అన్నీ జరిపేద్దాం అనుకుంటా వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తే అందరు అబ్జర్వ్ చేయరా? ఇప్పుడు రేపు వేరే బ్యాంకులు ఎవరైనా నువ్వు లోన్ల కోసం పోతే నిన్ను ఆదరిస్తారా? బెదిరించే తత్వం మీతంది. కేవలం వాళ్ళ ఆస్తులు కాపాడుకోనికి ఎస్బీఐ కోర్టుకు వెళ్తే ఎస్బీఐ నుంచి ఖాతాలు తీసేస్తాం, వీళ్ళకున్న రికగ్నిషన్ తీసేస్తాం అనుకుంటా అన్నాడు. రేపు మనము పొరపాటున వీళ్ళకి లోన్లు ఇస్తే మనల్ని ఇంకో విధంగా తిరిగి చెల్లించమని వేధిస్తే ఏం చేయాలనేది భయం ఉండదా వాళ్ళకి? పారిశ్రామికవేత్తలకు భయం ఉండదా? అదొక అంశం అయితే. రెండోది, సరే ఎల్లంటి నష్టాల్లో ఉన్నాము, మా వల్ల అయితలేదు అన్నది అనుకోండి, ఏం చేయాలి? సరే మేము ఇంకొంచెం తోడ్పాటు అందిస్తాము, మీరు దాన్ని సమర్థవంతంగా నడిపేందుకు కొత్తగా కోచ్లు ఏర్పాటు చేయండి, లేకపోతే ప్రయాణికులను ఎక్కువ ఫ్రీక్వెన్సీ పెంచండి, ఇటువంటి ఏమైనా చర్యలు తీసుకోవాలి. అవి లేకుండా నేనే తీసుకుని నేనే నడిపిస్తా అనుకుంటా పోతే ఆల్రెడీ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలనే సరిగ్గా నడపలేకపోతున్నావు. ఆర్టీసీలో అనేక సమస్యలు ఉండి వాళ్ళే సమ్మెలు చేస్తున్నారు. అటువంటిది నువ్వు ఎల్ఎన్టీ దానికి ఉన్న అప్పు ఇవన్నీ టేక్ ఓవర్ చేసి ఏం సాధిద్దామని? ఇప్పుడు ప్రజల నెత్తి మీద
దగ్గర దగ్గర 15,000 కోట్లు తీసుకున్నట్టే కదా నెత్తి మీద, మళ్ళీ కొత్తగా లేనిపోయిన తలనొప్పి ఇది ఎల్ఎన్టీ ద్వారా. ఎందుకంటే ఎల్ఎన్టీకి ఉన్న అప్పు 13,500 కోట్లు, దానికి ఉన్న ఈక్విటీ షేర్స్ ఇవన్నీ కలిపితే మళ్ళీ ఒక 1,470, అంటే 15,000 కోట్లు అయినట్టు. ఓకే, మరి ఇంత ఆల్రెడీ రాష్ట్రం పరిస్థితి బాగాలేదని నువ్వే చెప్తావు, నన్ను కోసినా డబ్బులు లేవు అని కూడా ఉద్యోగులకు చెప్తావు. మరి అటువంటి సమయంలో మళ్ళీ నువ్వు లేని అప్పు నెత్తి మీద ఎందుకు తెచ్చిపెట్టుకున్నావు? దానిలో కూడా మతలబ్ ఉన్నది. ఇప్పుడు ఎల్ఎన్టీ ఫేజ్ 1 ఏదైతే ఉన్నదో దానికి ఉన్న ఆస్తులు నగరంలో సుమారుగా 200 నుంచి. ముఖ్యంగా ఇప్పుడు మెట్రో ఫేజ్ 2 మాత్రం అనుమతులు మాత్రం తీసుకురావట్లేదు. కాకపోతే అనుమతులు తేవట్లేదు కానీ అనుయాయులకు మాత్రం అప్పనంగా ఆస్తుల్ని, మీరు ప్రస్తావిస్తున్నటువంటి ఆస్తుల్ని కట్టబెట్టడానికి నిర్ణయాలు తీసుకున్నాడని చెప్పేసి ప్రధానంగా చాలామంది ఆరోపిస్తున్నటువంటి అంశం. ఆ ఆరోపణలకు వీళ్ళు చేస్తున్నటువంటి నిర్ణయాలే ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చా? ఇప్పుడు అదే అందరికి ఉన్న ప్రశ్న అదే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటగా అడిగింది వీళ్ళని ఏంటి, మెట్రో ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు కలిపి లింక్ చేయండి, లింక్ చేసిన తర్వాత దాన్ని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ కిందకి మనం కన్వర్ట్ చేద్దాం, ఆ తర్వాత మనం ముందుకెళ్దామన్నారు. కానీ ఇతనేమో లేదు, మెట్రో ఫేజ్ 1ని సెపరేట్గా కన్సిడర్ చేయాలి, మెట్రో ఫేజ్ 2కి మీరు మాకు సహకరించి దానిలో భాగస్వామి కావాలి. దీనిలో మతలబ్ ఏంది, వాళ్ళకైనా ఎవరికైనా ఉన్నది ఏంటంటే మెట్రోకు ఉన్న ఆస్తులు వీళ్ళు ఏదైతే లెక్కించిన దాని ప్రకారం చూసుకుంటేనే దగ్గర దగ్గర 200 నుంచి 250 ఎకరాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మనం చూస్తున్నాం, వీళ్ళే మన గొప్పగా చెప్పుకున్నారు వాల్యుయేషన్ది. ఒక ఎకరం వేలం వేస్తే 230 కోట్లు వచ్చింది. 230 కోట్లు కాదు, దానిలో సగం వచ్చింది అనుకుందాం వాల్యుయేషన్. ఓకే, 200 ఎకరాలు ఉన్నది, దానిలో సగం వచ్చింది అంటే 100 కోట్లు అన్నా వేసుకుంటే 20,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి దాన్ని. ఇప్పుడు ఆ ఆస్తులను రేపు దీర్ఘకాలిక లీజ్ రూపంలోనో లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కట్టబెట్టడానికో ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది అనుమానం ఈడ. దానికి బలం ఇచ్చే విధంగానే వీళ్ళు ప్రవర్తిస్తారు. అన్ని కమర్షియల్ కాంప్లెక్స్లకి తుట్టికి పోసే చొప్పున మొత్తానికి అప్పనంగా అప్పగించాలి తెలంగాణ ఆస్తులన్నీ. ఇప్పుడు ఇప్పటికే చేస్తున్నది అదే కదా. గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిండు, ఎవరైనా ప్రభుత్వ ఆస్తులు అమ్ముతారా, ఆస్తులన్నీ ప్రజలకు, అవి రాబోయే తరాల కోసం మనము దాచిపెట్టి ఉంచాలా, వాటిని ప్రజల కోసం ఏదైనా భవనాల కోసమో ఇంకో దానికో ఉపయోగించాలి అని కూడా మాట్లాడిండు. రావడం మొదలుపెట్టిన పనే ఏడ భూమి ఉన్నది ఏడ అమ్ముదాం, అదొకటే పని. పోనీ దానిలో కూడా పారదర్శకత ఉన్నదా అంటే మనకు తెలుసు, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో వీళ్ళ దగ్గర పారదర్శకత అంత ఉంది. ప్రతి దానిలో ఆరోపణలు రావడమే. దాని పోనీ డిమాండ్ చేస్తే దానిపైన విచారణ చేయమని ఎక్కడ కూడా ముందుకు గదలరు. కేంద్రానికి కూడా దీనిపైన అనుమానాలు ఉన్నాయి, అందుకే వాళ్ళు లింక్ పెట్టిరేమో అని నాకు నా ఒక్కడికే కాదు, ఈరోజు ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న వాళ్ళందరూ. ఎలాంటి అనుమానాలు అవి? అదే ఇప్పుడు దీనిలో ఉన్న ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఫేజ్ 1లో ఆస్తులు అన్నిటినీ తన వాళ్ళ కట్టబెట్టుకోనికి, వాటిని క్రోనీ క్యాపిటలిజం అంటారు, తనకు సంబంధించిన అనునయాలకు ఏదో ఒక విధంగా చౌకగా కట్టబెట్టి దాని ద్వారా వచ్చే ధన రూపంలోనో లేకపోతే వస్తు రూపంలోనో లేకపోతే ఆస్తి రూపంలోనో లాభం పొందాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది అనుమానాలు ప్రజల్లో ఉన్నది, కేంద్రంలో కూడా ఉన్నది. వాళ్ళు అందుకే దీనిపైన షరతు పెట్టిర్రు, ఇతను ఒప్పుకోలేదు. ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి ఇప్పుడు దానివల్ల. ఈరోజు 2 రోజుల నుంచి తిరుగుతున్నాడు కేంద్ర మంత్రుల ద్వారా, దాని ఫలితం ఏందనేది ఇప్పటికీ బయటకు వస్తలేదు కదా. ఎంతసేపటి కొద్ది లీక్లు ఇచ్చారు ఫస్ట్లో, మొత్తం అన్నీ అయిపోయినాయి, అంత అనుమతులు వచ్చేసినాయి, లోన్కి కూడా ముందుకెళ్తుర్రు అని ఆ లీకులు ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎస్బీఐ వాల్యుయేషన్ అనేది మళ్ళీ వచ్చేసరికి ఆ వాల్యుయేషన్ ఎప్పుడు అవ్వాలి, అది అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ముందుకు పడాలి. దీనివల్ల ఇప్పటికే ఇంకో ఈ శతకోటి దరిద్రాల్లో ఇంకో దరిద్రం ఏంటంటే దీనిలోనే వీళ్ళు చేస్తున్న ఆలస్యం వల్ల ప్రతిరోజు దగ్గర 2.5 కోట్ల మిత్తి కట్టాల్సి వస్తుంది. ఓకే, రోజుకి 2.5 కోట్ల మిత్తి కట్టాల్సి వస్తుంది ఏదైతే వీళ్ళు టేక్ ఓవర్ చేసిన అప్పుకి. మరి అది కూడా నష్టమే కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రాసెస్, మళ్ళీ మొదటికి వచ్చిన కథకి మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేలోపు జరిగేది అంతా కూడా మళ్ళీ అది నష్టమే కదా ప్రజాధనం. కాబట్టి ఒక ముందు చూపు లేకపోవడం వల్ల, లేకపోతే ఏ విధంగా పరిపాలించాలని దానిపైన అవగాహన లేకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో ప్రజలకు. కన్సల్టెన్స్ అనేది ఇప్పుడు అది స్టార్ట్ చేస్తే ఎప్పుడు ఎండింగ్ అనేది ఒక
దానికంటూ ఒక డ్రాఫ్ట్ అనేది కరెక్ట్ ప్లానింగ్ అనేది లేదు ప్రధానంగా. ఆ రిపోర్ట్ కూడా ఎప్పుడు ఇస్తుందో అనేది కూడా చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దాంతో పాటుగా ఈ నేపథ్యంలో అసలు రెండో ఫేజు మెట్రోకి మోక్షం లభిస్తుందా అనుకోవాలా, అసలు రాదా ఏంటి? రెండో ఫేజ్ మెట్రో అనేది మంచిగా ప్రశాంతంగా ఇట్లా వడ్డించిన విస్తరిలాగా అందజేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం పూర్తి చేసి రెడీగా ఉన్నదాన్ని వీళ్ళు కొనసాగించుంటే ఈరోజు వరకు నేను చెప్పిన ఫస్ట్లోనే వీళ్ళు నత్తనడకల పని చేసినా కూడా ఈరోజు సగం పని అవుతుండేదాన్ని. ఎందుకంటే ఎక్కువ దానిలో ఆస్తులు సేకరించాల్సిన అవసరం లేకుండే. అవును, మొత్తం అంతా ఓఆర్ఆర్ పక్క నుంచే వెళ్ళేందుకు స్కోప్ ఉన్నది కాబట్టి ఎక్కువ ప్రాపర్టీ ఎక్విజిషన్ అనేది అవసరం లేకుండే. లేదు, దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేసిండో ఈ రోజుకి తెలియదు. తీసుకొచ్చి కొత్త రూట్లో తీసుకున్నాడు, ఓల్డ్ సిటీలో నుంచి తీసుకుపోవాలని. ఈ రోజుకి ప్రాపర్టీస్ ఎక్విజిషన్ పూర్తి కాలే, 60% వరకు అయినట్టున్నాయి. ఆ మిగిలిన 40% 30% ఏదైతే ఉన్నో అదే సంక్లిష్టంగా ఉన్నది. అది ఎప్పుడైతుందో ఏమో కూడా తెలియదు. అది అవ్వడము, ఆ తర్వాత అనుమతులు రావడం, ఒకవేళ కేంద్రం సహకరిస్తుందా లేదా అది కూడా ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి అన్నీ కూడా ఒకప్పుడు మనం చదువుకున్నాం చరిత్రలో. తుగ్లక్ అనే పరిపాలకుడు ఉంటుండే, ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయం తీసుకోవడం, ఇక్కడి నుంచి ఆడకు రాజధాని మార్చడం, అక్కడి నుంచి ఈడకు రాజధాని మార్చడం, ఆ విధంగా చేయడం అనేది చేసి మొత్తానికి ఎటు కాకుండా అయ్యింది. ఈరోజు మెట్రో కూడా అదే పరిస్థితి. ఎయిర్పోర్ట్ మెట్రో ఈ పార్టీకి కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండుంటే దాదాపు పూర్తి అయిపోయేది. ఎందుకంటే మనకు తెలుసు, చూసినాం నగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా కోవిడ్ లాంటి సమయాన్ని కూడా కొత్త ఫ్లైఓవర్లు, కొత్త లింక్ రోడ్లు, అండర్ పాస్లు వీటన్నిటిని క్రియేట్ చేసుకోనికి వినియోగించుకుంది. ఆ రకమైన దార్శనికత లేకపోతే దూరదృష్టి ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయగలిగే కెపాసిటీ అనేది ఉన్నది, ఆల్రెడీ టెస్టెడ్ అండ్ ట్రైడ్. రైట్. కానీ వీళ్ళేమో ఆల్రెడీ దగ్గరకు ఉండే వాటిని పూర్తి చేసి చేయనికి కూడా వీళ్ళకి ఇక్కడికి చేతనవుతలే. కాబట్టి ఆ మెట్రో సెకండ్ ఫేజ్ ఎప్పుడు అవుతుంది, అసలు ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది అనేది ఇక భగవంతుడే చెప్పాలి. మొత్తానికి ఏదైతే ఫేజ్ 1 మెట్రోను చాలా దార్శనికతతో ముందు జాగ్రత్తతోటి చాలా వేల కోట్లు పెట్టి కంప్లీట్ చేసి ఆ సేవలను అందించినటువంటి ఘనత కేసీఆర్ సర్కార్ టైంలో జరిగింది. అలాగే ఫేజ్ 2 కూడా దానికి సంబంధించి ఆలోచించే ముందు జాగ్రత్తతోటి చేసేటువంటి అంశం. సృష్టించడం కేసీఆర్ సర్కార్కు తెలుసు, ధ్వంసం చేయడం మాత్రం రేవంత్ సర్కార్కు తెలుసు అనేది చెప్తున్నటువంటి అంశం. దినేష్ గారు, ప్రధానంగా ఇక్కడ ఇంకొక అంశం ప్రస్తావించాల్సి వస్తుంది. ఎస్బీఐ అధ్యయనానికి సంబంధించి రుణానికి సంబంధించి ఏదైతే ఆదాయ సామర్థ్యం, రుణ సాయం ఎంత చేయాలి, అలాగే ఇంకా విషయాలు చూసుకున్నట్లయితే ప్రధానంగా మళ్ళీ వ్యయంకి సంబంధించి అంచనాకు సంబంధించి చెప్పడం పదే అంటే ఎక్కడ ఎందులో ఏదో ఒక తేడా కనబడుతుంది, ఫస్ట్ కన్సల్టెన్సీ ద్వారా తేడాలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ సెకండ్ కన్సల్టెన్సీకి అప్రూవ్ అవుతున్నట్టు అనుకోవాలా, లేకుంటే సెకండ్ కన్సల్టెన్సీలో కూడా వీటికి సంబంధించి ప్రస్తావన కాకుండా ఇంకా పక్కదారి పట్టించే రకంగానే నిర్ణయాలు ఉంటున్నాయి అనుకోవాలా, ఎందుకోసం అనుకోవాలి ఇక్కడ? ఇప్పుడు అసలు మొట్టమొదటిగా మళ్ళీ ఎస్బీఐ వాల్యుయేషన్కి ఎందుకు పోతున్నారు అనేది దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉన్నది, ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే నువ్వు ఐడిబిఐకి ఇచ్చిన రిపోర్ట్ వచ్చి దాని ఆధారంగా నువ్వు బేస్ చేసుకుని అగ్రిమెంట్లు చేసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది, దానిలో ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, దానిపైన కేంద్రానికి ఉన్న అనుమానాలు ఏంటి, ఎందుకు మళ్ళీ కోరింది, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అంశాలు. అదే సమయంలో వీళ్ళు మరొకటి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమో మేము వీళ్ళకి ఆప్షన్స్ ఇచ్చినాము అనేక సార్లు, వీళ్ళే తీసుకుంటలేరు అంది. ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నాకు డైరెక్ట్గా జైకా సంస్థ నుంచి, జపాన్ సంస్థ నుండి వస్తున్నాయి, దాని ద్వారా మేము పనులు చేసేస్తాము అన్నాడు. కేంద్ర ప్రభుత్వం అదే అడిగింది, జపాన్ నుంచి నీకు డైరెక్ట్గా వస్తున్నాయి అన్నావు కదా, మరి ఎందుకు చేసుకుంటలేవు దాంతో అగ్రిమెంట్ అని. ఓకే, మరి దానికి ఏం సమాధానం ఈ రోజు వరకు ఎందుకు చెప్తలేడు? కాబట్టి ఇటువంటి అనేక ప్రశ్నలు తలెత్తాయి. అదేవిధంగా కేంద్రం ఇంకో ప్రతిపాదన కూడా చేసిందన్నారు వీళ్ళకి, ఏమని 10,000 కోట్ల ఆదా అయ్యే విధంగా దీనిలో ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ని ప్రతిపాదించింది, ఈ ప్రాతిపదికన చేయండి అని. దానికి కూడా వీళ్ళు ఒప్పుకోలే. మరి వాళ్ళు కూడా, కేంద్రం కూడా దీని పట్ల అనుమానాలు వ్యక్తం చేసిన అవకాశం ఉన్నది. ఎందుకు, అరే అక్కడి నుంచి అవకాశం ఉంది, వస్తున్నాయి అన్నాడు, రెండోది వస్తలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జైకా నుంచి ఎందుకు చేసుకుంటలేడు అంటే జైకా అంత జూటానేనా? ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు ఒకసారి ఇన్ని వడ్లు కొన్నాము అంటాడు, ఇంకోసారి దాన్ని ఇంకా తగ్గిస్తాడు. కాబట్టి ఆయనకున్న అవగాహన పైన కూడా వీళ్ళందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారేమో అనేది కూడా అనిపిస్తుంది. అదేవిధంగా
ఈ దీనిపైన అనేక సార్లు ఎందుకు డిపిఆర్లు మారుతున్నాయి అనేది కూడా వాళ్ళకున్న సంశయం ఉండొచ్చు. ఎందుకు ఈ విధంగా మారుతున్నాయి, దీనిలో ఏమన్నా లోపాయకారి ప్రయోజనాలు ఎక్కడన్నా ఉన్నాయా ఎవరికన్నా, ఎందుకు అనేది కూడా అంటే మీరు చెప్తున్నట్టయితే లోపాయకారం అంటే నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. అలాగే కొంతమంది మేధావులు కూడా ఈ డౌట్ను వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అంటే ఎక్కడెక్కడ సంస్థలకు సంబంధించి దానికి సంబంధించి కన్సల్టెన్సీకి వెళ్తే మనీ లాండరింగ్ అది ఇది అంటారు కదా, ఆ రూపంలో ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా ఏంటనేది కొంచెం అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. అది వాస్తవం అనుకోవాలా? చెప్పలేము, ఒకవేళ ఉండొచ్చు కూడా దీనిలో. ఎందుకంటే వీళ్ళలో ఏదైతే ఉన్నదో మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి వచ్చే బీజేపీ నాయకులు ఇక్కడ మాట్లాడేది ఏంటంటే పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది, ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అనుకుంటా. వీళ్ళు చిన్న స్థాయి నాయకులు కాదు, స్వయంగా ప్రధానమంత్రి మోడీ వచ్చి చెప్పిపోయింది ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుంది అనేది. మరి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుందని తెలిసినప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ ఎక్కడుందో కూడా వీళ్ళకి తెలవాలి కదా, మరి ఎందుకో చర్య తీసుకోరు. కాబట్టి ఆ రకంగా ఇంకోటి ఈ భూముల బదలాయింపు చాలా చోట్ల మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అసైన్డ్ భూములను బదలాయించుకుని వాళ్ళ అనుయాయులు కట్టబెట్టినవి ఉన్నట్టు మనం చూసినాము. ఆ మధ్య చాలా స్పష్టంగా ఆరోపణలు వచ్చినాయి, రెవెన్యూ శాఖ మంత్రి కొడుక్కి అసైన్డ్ భూములు బదలాయింపు జరిగింది అని. మరి దానిపైన ఎక్కడ ప్రయోజనాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ లబ్ధి చేకూరింది అనేది కూడా తేల్చాలి కదా. కాలే బీజేపీ ఎంపీ ఆయన కూడా పెద్ద ఎత్తున అసైన్డ్ ల్యాండ్లు బదలాయించుకున్నాడు అనేది మెదక్ ఎంపీ రఘునందన్ పైన ఆరోపణలు వచ్చినాయి. ఈ ప్రభుత్వం ఎంక్వైరీ కూడా వేసింది కలెక్టర్ నివేదిక కోసం. మరి ఆ నివేదిక ఎటుపోయింది, ఎంక్వైరీ ఏమైంది? పెద్ద ఎత్తున ల్యాండ్ చేతులు మారుతోంది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. డబ్బులు కూడా చేతులు మారుతున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ మరి అవి ఎటుపోతున్నాయి అనేది ఎందుకో కేంద్ర ప్రభుత్వ సంస్థలు దర్యాప్తుకు మాత్రం ముందుకు రావు. ఇక్కడ ప్రతిపక్షాలు అన్నీ గొంతెత్తుతున్నాయి, స్వయంగా ఢిల్లీకి పోయి కంప్లైంట్లు ఇస్తున్నాయి, వీటిపైన విచారణ జరపమని కోరుతున్నాయి. ప్రధానమంత్రి వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అంటాడు, కానీ దర్యాప్తు మాత్రం కాదు. కాబట్టి లోగుట్టు పెరుమళ్ళకెరుక, కానీ జరుగుతున్నదని అనుమానాలు చాలామందికి అది ధృవీకరించుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అది మరి దర్యాప్తు చేయాల్సింది, తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు లోపాయకార ఒప్పందాలు అనేవి చాలా స్పష్టంగా అందరు అంటారు. ఎందుకంటారు? నిజంగానే అది లేకపోతే ఏమైంది? మొదటి ఫేజ్ మెట్రోని రెండో ఫేజ్ మెట్రోని లింక్ చేయడానికి ఏం నొప్పి? ఇంకా ఎంతో కొంత తోడ్పాటే వస్తుంది కదా. అంటే లింకు వద్దు అనడానికి కూడా ప్రధాన కారణం ఏమేమి ఉండొచ్చు అనుకోవాలి? ఈ ల్యాండ్ బ్యాంకే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ 200-250 ఎకరాల ల్యాండ్ బ్యాంక్, దాన్ని దీర్ఘకాలిక లీజులు తనకు కావాల్సుకున్న వారికి ఏదో ఒక రీతిలో ఇచ్చుకుందామనే ప్రయత్నాలు చేయడానికే అది చేస్తున్నారు అనేది అనుమానం. దానివల్లనే దానికి ఒప్పుకుంటలేరు అనేసి అందరు అనేది. అటువంటి స్వప్రయోజనాల కోసం తాపత్రయపడే ఉద్దేశం లేకపోయి ఉంటే దానికి అంత సంకోచించాల్సిన అవసరం ఏమున్నది? దానిలో కేంద్ర ప్రభుత్వం అడిగింది అవి రెండు లింక్ చేస్తే ఒక ఎస్పీవీ క్రియేట్ చేద్దాం, స్పెషల్ పర్పస్ వెహికల్, అప్పుడు రెండింటికి కలిపి మేము అనుమతులు ఇస్తాము, తోడ్పాటు కూడా అందిస్తాము అంటున్నారు. నువ్వు మాత్రం కేవలం సెకండ్ ఫేజ్కి మాత్రమే ఇవ్వండి, ఫస్ట్ ఫేజ్ దాంతో మీకు సంబంధం లేదు అంటున్నావు. అంత అప్పు నేను నెత్తి మీద వేసుకునే బదులు కేంద్రాన్ని కూడా భరించమంటే అయిపోతుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం నెత్తి మీద ఆల్రెడీ నువ్వే అన్నావు ఎన్నోసార్లు, ఖజానా ఖాళీగా ఉంది, లంకె బిందెలు ఉన్నాయి అనుకున్న లంకె బిందెలు లేవు అని ఒకసారి అంటావు, ఇంకోసారి నన్ను కోసుక తిన్నా పైసలు లేవు అంటావు. మరి లేనప్పుడు ఈ పరిస్థితిలో 15,000 కోట్ల అప్పు ప్రజల నెత్తిని ఎందుకు రుద్దుదామని ప్రయత్నం చేస్తావు? అదే కేంద్ర ప్రభుత్వాన్ని కలుపుకొని కొద్దిగా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ అప్పుల భాగస్వామ్యం కూడా తీసుకోండి అంటే అయిపోవు కదా. కాబట్టి అందుకే అనుమానాలు రేకెత్తుతున్నాయి అనేసి మేము అందరం కూడా అనేది. ఇంకొక మాట సార్, ప్రధానంగా ఏదైతే పదే ఆల్రెడీ జపాన్ నుంచి వస్తున్న వడ్డీకి తెచ్చేసామని చెప్పేసి స్వయం ఆయనే మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తాం. మరి ఆ తెచ్చిన రుణం పోయినట్టు ఎక్కడ పోయింది అంటే గతంలో కూడా వడ్డీకి ఎక్కువ వడ్డీకి తెచ్చారంటున్నారు. ఇందులో ఏది వాస్తవం అనుకోవాలి తెలంగాణ సమాజం? ఇప్పుడు అదే అందరికీ ఉండే అనుమానం. జపాన్ సంస్థ ఒప్పుకునేది దాని నుండి నిధులు వస్తున్నాయి నాకు అనేసి ఈయననే చెప్పిండు. కేంద్రం కూడా మొన్న అదే అడిగిందట, నీకు డైరెక్ట్గా జపాన్ నుంచి నిధులు వస్తున్నాయని చెప్పినావు కదా, మరి మళ్ళీ ఐఆర్ఎఫ్సి ఇది ఎందుకు కావాలి నీకు అని. మరి దానికి సమాధానం ఏం చెప్తాడు? ఇప్పుడు కొన్ని అట్లా అని డైరెక్ట్గా దాని నుంచి తీసుకోవడానికి అవకాశం లేదని కూడా లేదు. ఎందుకంటే వేరే రాష్ట్రాలలో ఆల్రెడీ జైకా పెట్టుబడులు పెట్టింది, మెట్రోలలో బెంగళూరులో పెట్టింది, అదేవిధంగా పూణే దానికి పెట్టింది, ఇతర నగరాలలో పెట్టుబడులు పెట్టింది జైకా. మరి దాన్ని ఎందుకు
ఇది మరి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఎందుకు అంగీకరించట్లేదు అనుకోవాలి. ప్రధానంగా మిగతా రాష్ట్రాలకు మాత్రం ఈ విస్తరణ కావచ్చు, కొత్త మెట్రో కావచ్చు అనుమతులు వస్తున్నాయి, కానీ ఇక్కడికి దానికి సంబంధించి ఎందుకు రావట్లేదు అసలు? ఇక దాన్ని మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. బీజేపీకి తెలంగాణ పట్ల సౌతల ప్రేమ ఉన్నది. ఎస్, తెలంగాణకి తన హక్కుగా వచ్చేవి తప్పితే అదనంగా ₹1 ప్రయోజనం చేకూర్చే పని ఈ 12 ఏళ్ల బీజేపీ ప్రభుత్వంలో ఒక్కటి జరగలే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాదండి. ఉత్తరప్రదేశ్లో 7 నగరాలకు ఇచ్చిన వాళ్ళు తెలంగాణలో ఎక్స్పాన్షన్ కోసం ఇయ్యరా? ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కి ఇస్తావు, లేకపోతే ఆగ్రాకి ఇస్తావు. వాటికి హైదరాబాద్ లాగా ఏమన్నా గ్లోబల్ ఇమేజ్ ఉన్నదా? లేకపోతే ఇంత జనాభా ఉన్నదా? లేకపోతే ఇంత వాణిజ్య ఇది ఉన్నదా? అవసరాలు ఉన్నాయా? ఏముందనేసి అక్కడ ఇచ్చుకున్నావు, ఇక్కడ ఎందుకు ఇవ్వవు? వేరే రాష్ట్రాలకేమో ఇస్తావు, ఇక్కడ మాత్రం ఎందుకు ఇవ్వవు? గతంలో ఇక్కడ మనం అడిగినాం. మన ప్రభుత్వ హయాంలో కేటీఆర్ గారు చాలాసార్లు అడిగారు, లక్కడి కప్పుల నుంచి BHLకి ఇవ్వండి. నీళ్ళే ఇదే హైదరాబాద్ని రెండో భారతదేశంగా చెప్పుకుంటారు బయట. మళ్ళీ ఇంకొకటి యూనిటేట్ చేయాలని చెప్పేసి జరుగుతున్నటువంటి కుట్రలని కూడా చెప్తారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు తెలంగాణకి గుండెకాయ హైదరాబాద్. ఇది ఎవ్వడి సొత్తు కాదు. యూనిటేటరీ చేయడానికి ప్రయత్నాలు చేసేందుకు గతంలో కుట్రలు చేశారు. ఏది ఉమ్మడి రాష్ట్రం ఉండగా విడిపోయినప్పుడు ఇక్కడ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉన్నది ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి. ఆ సమయంలో కొంతమంది చాలా ప్రయత్నాలు చేశారు. ఈడ ఏదో ఒక విధంగా భావోద్వేగాలు రెచ్చగొట్టాలా, ఏదో ఒక విధంగా ఇక్కడ గొడవలు సృష్టించాలి, దాన్ని సాగ్గా చూపి హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ చేద్దామని ప్రయత్నాలు చేశారు. కానీ కేసీఆర్ గారి రాజనీతిజ్ఞత అన్ని వర్గాల ప్రజల్ని ఇక్కడ కన్న బిడ్డల్లాగా కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. ఎక్కడా వివక్ష లేకుండా అందరినీ అందరు తెలంగాణ బిడ్డలే, ఇక్కడ ఉన్న బిడ్డలు అందరూ మా వాళ్ళే అనుకుంటా ఆయన అందరినీ కాపాడుకున్నారు, ఆదరించారు. ఆయన నీడలో ఇక్కడ అన్ని రంగాలు అభివృద్ధి చెందినాయి. రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, లేకపోతే హాస్పిటాలిటీ రంగం కావచ్చు, అన్ని రంగాలు ఇక్కడ శరవేగంగా అభివృద్ధి చెందినాయి. ఒకానొక సమయంలో ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కిందకి అవతరించే పరిస్థితికి వచ్చినాం. మనం బెంగళూరుని టక్కర్ ఇచ్చినాం. దేశంలో 100 సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో 44 హైదరాబాద్ నుంచే సృష్టించిన ఘనత కూడా ఆ సమయంలో జరిగింది. దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల 2023లో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన స్లంపు చూసినాం మనం, మొత్తం పడిపోయింది. ఈరోజు దాని పర్యవసానమే ఇవన్నీ మనం చూసేది. ఓకే, ఒక పరిపాలన పట్ల విజన్ లేదు, లేకపోతే చిత్తశుద్ధి లేదు, దాని పట్ల అవగాహన లేక ఎంతసేపటికి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు తప్పితే ఢిల్లీ నుంచి తీసుకురావడం ఏం లేదు ఈడ. ఓకే, కొన్ని కనీసం కొట్లాడుతుర్రా అంటే కొట్లాడడం లేదు. ఈడ గంభీరాలు పోయి పోతరాజు వేషాలు వేసి ఆడకు పోగానే జీ హుజూర్ అని కూడా ఒంగుడే. ఇప్పుడు గతంలో ఈడ వడ్లు కొనము, పారాబాయిల్డ్ రైస్ కొనం తెలంగాణ నుండి అని కేంద్రం అంటే కేసీఆర్ గారు పోరాటాన్ని ఢిల్లీకి తీసుకుపోయారు. ఇక్కడ రైతులను ఢిల్లీకి తీసుకుపోయి ధర్నాలు చేసిర్రు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులను తీసుకుపోయి ధర్నాలు చేసిర్రు, దేశం దృష్టి ఆకర్షించారు. అయినా సరే వాళ్ళు ముద్దురిద్దరిలో ఉండి మేము చెయ్యము అంటే నువ్వేంది కొనేది, నా రైతులు ఒక్కళ్ళకి కూడా నష్టం జరగకుండా నేనే కొంటా మొత్తం వడ్లు అనేసి కేసీఆర్ గారు కొన్నారు. నువ్వేం చేసినావు మొన్న? కేంద్రం కొంటలేదు, నాతో నైతలేదు, ఎంత ఉంటే అంతే కొంటాము, వాళ్ళు ఎంత కొనమంటే అంతే కొంటాము, రైతులు ఏమైతే నాకేంది అనే రీతిలో చేతులు ఎత్తేసినాం. ఈరోజు మెట్రో కూడా అంతే. కేంద్రం సహకారం అందించకపోయింటే మనం సొంత డబ్బులతోనే మనం చేసుకుంటుంటిమి, వీళ్ళకి ఆ చేతనైతలే. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ దినేష్ గారు, థ్యాంక్ యూ అండి. మొత్తం చూస్తున్నాం కదా, చేతకాని ప్రభుత్వం అంటేనే అది రేవంత్ సర్కార్ అని చెప్పొచ్చు. ప్రధానంగా ఢిల్లీకి చక్కలు కొట్టడం మాత్రం తెలుసు, కానీ ఇక్కడికి సంబంధించినటువంటి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, రావాల్సినటువంటి వాటాలకు సంబంధించి కావచ్చు, ఏదైతే నీళ్లు నిధులు కావచ్చు వాటికి సంబంధించి మాట్లాడరు. ప్రధానంగా ముఖ్యంగా మెట్రోకి సంబంధించి అనుమతులు తీసుకురాకపోవడానికి కారణం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫెయిల్యూర్సే ఆయన యొక్క పనితనానికి నిదర్శనం అని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి బరాబరడుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.